మీలో ఎవరైనా హైడ్ అండ్ సీక్ గేమ్ ఆడారా? ఆడినా కాసేపటికే దొరికిపోయి ఉంటారు కదా. కానీ ఈ పిల్లాడు మాత్రం 6 రోజులైనా దొరకలేదు. పైగా బంగ్లాదేశ్లో దాక్కుంటే మలేషియాలో దొరికాడు. అదెలాగా అనుకుంటున్నారా? ఇంతకీ జరిగిందేంటో తెలుసుకుందాం. బంగ్లాదేశ్కు చెందిన బాలుడు రతుల్ ఇస్లాం ఫహీం అనే కుర్రాడు తన కుటుంబ సభ్యులతో కలిసి ఒక పోర్ట్ ఏరియాలో ఉంటున్నాడు. జనవరి 11వ తేదీన అతడు తన ఫ్రెండ్స్తో కలిసి హైడ్ అండ్ సీక్ ఆట ఆడాడు. ఈ ఆట ఆడుతున్న సమయంలో సమీపంలో ఉండే ఓ కంటైనర్లో దాక్కున్నాడు. ఆ వెంటనే పోర్టు సిబ్బంది దాన్ని తనిఖీ చేయకుండా ఓడలోకి ఎక్కించేసింది. అక్కడ్నుంచి ఆ ఓడ ప్రయాణం సాగిస్తూ జనవరి 17వ తేదీన మలేషియాకు చేరుకుంది. ఆ కంటైనర్లో ఇరుక్కున్నప్పట్నుంచి ఆ కుర్రాడు శబ్దాలు చేస్తూ గట్టిగా కేకలు పెట్టాడు కానీ ప్రయోజనం లేకుండా పోయింది. ఎవ్వరికీ అతని అరుపులు వినిపించలేదు. అయితే మలేషియాకు ఓడ చేరుకున్న తర్వాత ఓ ఉద్యోగి ఆ కంటైనర్లో నుంచి శబ్దాలు రావడం గమనించాడు. అప్పుడు వెంటనే అతడు తన సహచరులకు సమాచారమిచ్చాడు. లోపల ఎవరున్నారోనన్న భయంతో ఆ ఓడ సిబ్బంది కంటైనర్ను తెరిచారు. అప్పుడు వాళ్లకు లోపల ఫహీం కనిపించాడు. వారం రోజుల పాటు తిండి నీరు లేక అతడు నీరసించిపోయాడు. ఈ విషయం తెలియడంతో మలేషియాలోని క్లాంగ్ జిల్లా అధికారులు, ఇమ్మిగ్రేషన్ అధికారులు, మరైన్ పోలీసులు పోర్టు దగ్గర వాలిపోయారు. పిల్లవాడు బాగా బలహీనపడ్డంతో చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. తొలుత ఫహీంను మానవ అక్రమ రవాణా ముఠా తీసుకొచ్చిందేమోనని పోలీసులు, అధికారులు అనుమానించారు. కానీ విచారణలో అందుకు సంబంధించిన ఆధారాలేవీ లభించలేదు. బంగ్లాదేశ్లోని తన సొంత నగరమైన చిట్టగాంగ్లో ఆ బాలుడు స్నేహితులతో దాగుడుమూతలాడుతున్నప్పుడు షిప్పింగ్ కంటైనర్లో దాక్కున్నాడని తేలింది. కాగా అతను దాక్కున్న వెంటనే కంటైనర్ క్లోజ్ చేయడం, షిప్పింగ్ కావడంతో 6 రోజులు అందులోనే గడపాల్సి వచ్చింది. ఇలా దాదాపు 2000 మైళ్లు ప్రయాణం చేసి చివరకు మలేషియాకు రీచ్ అయ్యాడు. విచారణలో అక్రమ రవాణా కాదని తేలినట్లు అసిస్టెంట్ కమిషనర్ చా హుంగ్ ఫోంగ్ తెలిపారు. మలేషియా ఇంటీరియర్ మినిస్టర్ సైఫుద్దీన్ నషూషన్ బాలుడికి సంబంధించిన విషయాలను ట్వీట్ చేశారు. ఫహీంకు ఆస్పత్రిలో మెరుగైన చికిత్స అందజేశామని, పలు స్వచ్ఛంద సంస్థలు కూడా అందుకు సహాయం చేశాయని చెప్పారు. బంగ్లాదేశ్ హైకమిషనర్తో మాట్లాడి చిన్నారిని స్వదేశానికి పంపించే ఏర్పాట్లు చేశామని చెప్పారు. ఇక బాలుణ్ణి ఫహీంగా గుర్తించిన అధికారులు అతనికి మెడికల్ హెల్ప్ కోసం లోకల్ హాస్పిటల్కు తరలించారు. ప్రస్తుతం అతని సొంత ఇంటికి తరలించేందుకు ప్రొసీడింగ్స్ మొదలుపెట్టారు. అయితే ఈ స్టోరీ నెట్టింట వైరల్ కాగా సినిమాటిక్ ఎక్స్పీరియన్స్లా ఉందంటున్న నెటిజన్స్ 6 రోజులు తిండి నీరు లేకుండా ప్రాణాలతో బయటపడ్డ బాలుడు నిజంగా లక్కీ అని చెబుతున్నారు.